ఆవు చేలో మేస్తే దూడ గడ్డన వేస్తుందా అని ఈరోజు వాళ్ళ నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రపారపా అని మేము నరుకుతామని మాట్లాడుతా ఉంటే ప్రజలు కూడా ఆలోచన చేయాల. ఒకవైపున మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కత్తులు తీసుకొని రపా నరుకుతామంటాడు. మేకలను గొర్రెలను కోళ్లను మనం ఆదివారం పూట కోసినట్టుగా మేమందరినీ కోసేస్తాం అధికారంలోకి వస్తే అంటాడు. ఏం చెప్పాలనుకున్నాడు ఆయన? ఏ విధంగా ప్రజలను రెచ్చగొట్టాలనుకుంటా ఉన్నాడు? ఆయన దృష్టిలో ప్రజలంటే కోయించుకునేటువంటి జంతువుల? జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒక మేక తల కోసి ఆ రక్తంతో ఆయన ఫ్లెక్సీ, ఆయన ఫోటోని అభిషేకం చేసింది మనం సోషల్ మీడియాలో చూసాం. ప్రజలంతా ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్కి అవసరమా అని ఆలోచన చేయాలి. ఇటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి, ఈ ప్రజాస్వామ్యానికి, ఈ సమాజానికి, మనల్ని ఏలడానికి పనికొస్తారా అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే సమాజానికి జరిగే దుష్ప్రభావాన్ని కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు చైతన్యవంతులైతే తప్ప, ప్రజలు వీళ్ళని ఈసడించుకుంటే తప్ప, ప్రజలు వీళ్ళని నిరంతరం శిక్షిస్తే తప్ప సమాజం బాగుపడదనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఆవు చేలో మేస్తే దూడ గడ్డన వేస్తుందా అని ఈరోజు వాళ్ళ నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి రపారపా అని మేము నరుకుతామని మాట్లాడుతా ఉంటే మీరు చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల మధ్య ఏ పర్యటనకు వచ్చినా సరే రపారపా నరుకుతామని గొడ్డలతో, కొడవళ్లతో, రక్తంతో కూడినటువంటి ఫ్లెక్సీలు కడతా ఉన్నారు, ఆయనకి చూపిస్తా ఉన్నారు. ఇదేమి రాజకీయం? మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం బాధ్యత లేకుండా తన అనుచరులు, తన కార్యకర్తలతో ఈ విధంగా మాట్లాడించడం ద్వారా సమాజంలో ఎంత దుష్ప్రభావాలు వెళ్తుందో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.